అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొంతమందికి ఎంత సాయం చేసినా కూడా విశ్వాసం అనేది ఉండదు. ఎవరి గురించి చెప్తా ఉన్నానంటే పాకిస్తాన్కి, అలాగే టర్కీ దేశానికి. పాకిస్తాన్ అంటే వాళ్ళ బుద్ధే అట్లాంటిదన్నమాట. వాళ్ళకి ఎంత సాయం చేసినా ఏం చేసినా మన నాశనాన్నే కోరుకుంటారు. మనకు అది ఓపెన్గా తెలుసు. మనం ఎంత సాయం చేసినప్పటికీ కూడా వాళ్ళు మనం నాశనం అయిపోవాలనే కోరుకుంటారు. మన దగ్గర నుంచే సాయం పొందుతారు, మనం నాశనం అయిపోవాలని కోరుకుంటారు అనేది ప్రతి ఒక్క భారతీయుడికి తెలుసు. కాబట్టి పాకిస్తాన్ మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. కానీ టర్కీ అనే దేశం ఉంది. వాళ్ళు కడుపుకు అన్నం తింటున్నారో గడ్డి తింటున్నారో నాకైతే అర్థం కాలేదు. కానీ పొందిన సాయాన్ని కూడా మర్చిపోయి తిన్నింటి వాసాలు లెక్కబెట్టి మన నాశనాన్నే కోరుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేయడము భారతీయులందరికీ కడుపు మంటను రగిలించిందనమాట. 2023లో ఆ దేశం భూకంపం వచ్చి భారీ ఎత్తున నష్టపోయింది. ఆ టైంలో వాళ్ళకు కనీసం తినడానికి తిండి కూడా దొరకనటువంటి పరిస్థితి. కేవలం టూరిజం మీద ఆధారపడి కార్యకలాపాలు జరుపుకుంటూ బతుకుతున్నటువంటి దేశం ఈ టర్కీ దేశం. అట్లాంటి టర్కీ దేశానికి భారతదేశం మానవతా దృక్పథంతో స్నేహహస్తాన్ని అందించి మన దేశం నుంచి వాళ్లకు తినడానికి తిండి మందులు అన్నీ పంపిస్తే కొంచెం బాగుపడిన తర్వాత ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య గొడవలు జరుగుతూ ఉంటే వాళ్ళు పాకిస్తాన్కి సాయం చేయడం అనేది భారతీయులందరికీ కోపం నశాలాని కంటే విధంగా చేసిందనమాట. సో ఆ టర్కీని బహిష్కరించాలి అని చెప్పేసి ప్రజలంతా స్వచ్ఛందంగా నిర్ణయించుకోవడం జరిగింది. అంతేకాకుండా ఆ ప్రజలకు తోడుగా ప్రభుత్వాలు కూడా టర్కీని బహిష్కరించాలి అని చెప్పేసి నిర్ణయించుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అనమాట. పాకిస్తాన్కు వంత పడినటువంటి టర్కీ దేశానికి పెద్ద ఎత్తున సెగ తగులుతూ ఉంది ఇండియా నుంచి. విమానాశ్రయాల్లో సేవలు అందించేటటువంటి కంపెనీ పైన నిషేధాన్ని విధించింది భారతదేశం. అంతేకాకుండా టర్కీ నుంచి దిగుమతి చేసుకునేటటువంటి యాపిల్స్ని నిషేధించాలని చెప్పేసి ఇండియాలో ఉన్నటువంటి రైతులు భారతదేశ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దు గొడవలు జరుగుతున్నటువంటి టైంలో పాకిస్తాన్కి డ్రోన్ వెపన్స్ పంపించడం ద్వారా అండగా నిలిచినటువంటి టర్కీ దేశానికి ఇండియా నుంచి పెద్ద ఎత్తున నిరసన అయితే తగులుతూ ఉంది. ఆ దేశంపై ప్రభావం పడే విధంగా నిర్ణయాలు మన సంస్థలు తీసుకుంటా ఉన్నాయి. భారతీయ విమానాశ్రయాలలో సరుకుల రవాణాతో పాటు చాలా రకాల సేవలు అందిస్తున్నటువంటి టర్కీ కంపెనీలను బాయ్కాట్ చేస్తూ ఉన్నట్టు పౌర విమానయాన భద్రతా సంస్థ ప్రకటించడం జరిగింది. ఇక హైదరాబాద్, చెన్నైతో సహా భారతదేశంలో ఉన్నటువంటి 9 రకాల మేజర్ సిటీస్లో ఉన్నటువంటి ఈ ఎయిర్పోర్ట్స్లో కార్యకలాపాలు చేస్తూ ఉన్నటువంటి టర్కీకి చెందినటువంటి కంపెనీని రద్దు చేసింది. అంతేకాకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా వేరే ఏర్పాట్లు చేసినట్టు మంత్రి రామ్మోహన్ నాయుడు గారు స్పష్టంగా చెప్పడం జరిగిందనమాట. ఇక హిమాచల్ ప్రదేశ్ రైతులైతే టర్కీ పైన భగ్గుమని లేచినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి యాపిల్స్ దిగుమతి పూర్తిగా నిషేధించాలని చెప్పేసి హిమాచల్కి చెందినటువంటి రైతులు ప్రభుత్వాలని కోరుతా ఉన్నారు. ఒకవేళ దిగుమతి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటే కనుక వాటి మీద 100% సుంకాలు విధించాలని చెప్పేసి కూడా మోదీ సర్కారును రైతులు డిమాండ్ చేస్తూ ఉండేటటువంటి పరిస్థితి. ఇక తెలంగాణ రాష్ట్రానికి వస్తే టర్కీ ఉర్దూ యూనివర్సిటీతో తెలంగాణ రాష్ట్రం ఒప్పందం చేసుకుంది. దాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసుకున్నటువంటి పరిస్థితి. ఇక అంతేకాకుండా టర్కీలో ఉన్నటువంటి వివిధ విద్యా సంస్థలతో MOU చేసుకున్నారనమాట తెలంగాణ గవర్నమెంట్. వాటన్నిటిని కూడా రద్దు చేసుకుంటా ఉన్నట్టు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించినటువంటి పరిస్థితి. సో ఫైనల్గా ఏంటంటే ఒక పనికిమాలినోని పక్కన చేరితే మనం కూడా పనికిమాలినోళ్ళం అవుతాం. వాడే అడకదొబ్బేటోడు మనల్ని కూడా అడకదొబ్బేటోని మాదిరిగా తయారు చేసాడు. జోగి రాసుకుంటే బూడిద రాలుతుందని ఆ పాకిస్తానోడు ఈ టర్కీ వాడు ఇద్దరు కలిసి బాగా రుద్దుకొని బూడిద రాల్చుకుంటున్నారు అనమాట. వాళ్ళ బూడిద వాళ్ళ నెత్తినే పోసుకుంటారు. దాన్ని చూసి మనమైతే ఎంజాయ్ చేసేటటువంటి పరిస్థితి. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.